తిరుపతి లడ్డు, అన్నవరం ప్రసాదం, అయ్యప్ప స్వామి ప్రసాదం ఇష్టపడని వారు ఎవరైనా ఉంటారా? ఇది కూడా అలాంటి ఒక రకమైన ప్రసాదమే. దీన్ని కోడారు అంటారు. ఈ కోడారు ప్రసాదాన్ని ధనుర్మాసంలో భోగి పండుగకి 3 రోజుల ముందు చేస్తారు. ధనుర్మాస వ్రతంలో కోడారై పాసురం చదివే రోజు ఆ గోదా రంగనాథులకి నైవేద్యంగా ఈ కోడారు ప్రసాదాన్ని చేస్తారు. ఈ ప్రసాదాన్ని పాలలో కొత్త బియ్యం, నెయ్యి, డ్రై ఫ్రూట్స్, బెల్లం వేసి చేస్తారు. సంవత్సరంలో ఒకరోజు మాత్రమే దీనిని చేస్తారు. మా ఊరి వెంకటేశ్వర స్వామి ఆలయంలో, రామాలయంలో ప్రతి సంవత్సరం ధనుర్మాసంలో ఒకరోజు ఈ ప్రసాదాన్ని భక్తులకు పంచుతారు. దీన్ని టేస్ట్ చేశారంటే నెల రోజుల వరకు దాని రుచి నాలుకపై అలా ఉండిపోతుంది. అంత అద్భుతమైన రుచి ఉంటుంది. దీన్ని మీలో ఎవరైనా టేస్ట్ చేసి ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఈ ప్రసాదం ఫ్రిడ్జ్లో పెడితే నెల రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఆ స్వామివారికి ఎంతో ప్రీతికరమైన ప్రసాదం. అలాగే సంవత్సరంలో ఒకసారి మాత్రమే చేసే ప్రసాదం ఇది. ఈ ప్రసాదం తింటుంటే ఆ డ్రై ఫ్రూట్స్ అలా నోటికి తగులుతుంటే ఎంత బాగుందో. మరలా ఈ ప్రసాదం తినాలంటే వచ్చే సంవత్సరం ధనుర్మాసం వరకు వెయిట్ చేయాల్సిందే.